మా ఇవాళ ఏం స్పెషల్? ఇవాళ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. ఇప్పుడే పిల్లలకి వ్యాక్సిన్ వేసుకొని వచ్చాము. ఇంకా హడావుడిగా కర్రీ చేసే టైం లేదు, అందుకని ఇలా అన్నీ వేసి వెజిటేబుల్స్ వేసి బిర్యానీ చేస్తున్నాను. ఇందులోకి రైతా వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడే బ్లింకిట్ నుంచి తెప్పించాను, ఫ్రెష్గా ఉంది చూడండి. పుదీనా, కొత్తిమీర, పన్నీరు అలా కట్ చేసి వెంటనే వేసేస్తుంది మా మమ్మీ. నాకు ఇలాగే అలవాటు అండి, ముందు కూర్చొని కట్ చేసుకోవడం ఇదంతా లేట్ ప్రాసెస్ అనిపిస్తుంది. ఇట్లా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యేలోపు కట్ చేసి వేసుకుంటూ ఉంటాను. చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ 1 అయిపోయింది, ఆకలి వేస్తుంది, అందుకనే స్పీడ్గా వెజిటేబుల్ బిర్యానీ చేసేస్తాను. ఆనియన్, పచ్చిమిర్చి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇప్పుడు మనం ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ కట్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ తోటి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసుకుందాం. కట్ చేసుకున్న పన్నీర్ వేసుకుని ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మనం 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ ఇందులో పోసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మనం ఎసరనేది పోసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత అయితే సాల్ట్ కావాలనుకున్నాం సరిపడా ఇప్పుడు ఈ ఎసరులో వేసేసుకుందాం. ఇది వచ్చి గరం మసాలా పౌడర్ అండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేద్దాం. సరే, ఇప్పుడు ఇవి వాటర్ అనేది బాగా మసలు పెట్టుకోవాలి మనం. అప్పుడు బియ్యం కడిగి ఉంచుకొని వేసుకోవాలి. ఇలా ఎసురు మరిగేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవడమే. ఒక 10 మినిట్స్లో ఇదంతా రైస్ ఉడికిపోతుంది మనకి. ఇది కొంచెం దగ్గర పడినాక ఉడికేటప్పుడు మనం మూత పెట్టుకోవాలి. రైతా కూడా రెడీ అయిపోయిందండి. వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ విత్ పన్నీర్ కూడా అండి. మన దగ్గర పన్నీరు, మష్రూమ్స్ ఏ ఉండే వేసుకోవచ్చు అన్నమాట. సాంబార్ కానీ ఏదైనా వెజిటేబుల్ కర్రీ కానీ తినవచ్చు, కానీ ఇవాళ మేము రైతా తోటి తింటున్నాము. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయినాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.